మీరు ధ్యానం చేస్తే విగ్రహారాధన చేయొద్దు, వ్యక్తి పూజ చేయొద్దు. నీకెంత తెలిసి అంత చెప్పు. వ్యక్తి పూజ చాలా ఉంటుంది కదా, అంటే నువ్వు ఆ స్థాయి ఎదిగినప్పుడు ఇవి వద్దంటారు. ఏంటి సార్, వీటి వల్ల చాలా మంది వెనకాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంతమంది వెనకాడుతున్నారు. చెప్తాను మీకు, అదే చెప్తున్నా మీకు. ఆయన ఎక్కడ విగ్రహారాధన చేయొద్దని, దీపాలు పెట్టద్దని, పూలు పెట్టద్దని ఇప్పుడిప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా అనేదే జరుగుతుంది సార్. నా దృష్టిలో అదంతా ఉగ్రవాదం కింద వస్తుంది. కొత్తగా ఆధ్యాత్మికలోకి వచ్చేవాడికి చిన్నపిల్లవాడికి మనం ఏమంటాం, బాబు గుళ్ళోకి వచ్చాము దేవుడు దండం పెట్టరా అంటాం. అయినా జీవితకాలం అక్కడ ఆగిపోమని కాదు. పిఎస్ఎస్ఎం ఆవిర్భావం ఎందుకు జరిగింది? ఆయన మాటల్లో ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, ఎక్కడ తృప్తికరమైనటువంటి పరిస్థితులు లేవు ఆయనకి. అన్నీ చూసుకుంటూ అంటే ప్రతిదీ ఏదో ఒక లోపం కనపడేది. పిఎస్ఎస్ఎంలో సిలబస్ ఏంటి సార్? నా ప్రమేయం లేకుండానే నా ఉచ్ఛ్వాస జరుగుతుంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఎన్నో సంస్థలు ఉండగా పిఎస్ఎస్ఎం ఎందుకు కనెక్ట్ అయ్యారు? అన్ని సంస్థలు ఉన్నాయి, అన్ని చెప్పేటి ఉన్నాయి, అన్ని సంస్థలు చాలా గొప్పవారు ఉన్నారు. ముఖ్యంగా సారు విజన్ అనేది నాకు చాలా నచ్చింది. అంటే పిరమిడ్ ధ్యానం చేసే వాళ్ళనే పిరమిడ్ మాస్టర్ అంటారా? అంటే మిగతా వాళ్ళు ధ్యానాలు చేసేవారిని పిరమిడ్ మాస్టర్ అనకూడదా? జ్ఞాన సభ ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ PMC తెలుగు ఛానల్లో.